నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను ప్రియాంక విజయవాడ సేఫ్ జోన్ లోకి వచ్చింది ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం తగ్గుతుంది దీంతో అనేక కాలనీల్లో నిన్నటి వరకు నడుముకు పైగా ఉన్న లోతులో నీరు ఉండగా నేడు అది 4 అడుగుల లోతు వరకు తగ్గింది బుడమేరు నీటి ప్రవాహం కూడా తగ్గడంతో బాధిత ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే తేరుకొని ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు ఇళ్లలో వస్తువులన్నీ తడిసిపోవడంతో అనేక మంది పిల్లా పాపలతో కలిసి తమ బంధువుల ఇంటికి వెళ్తున్నారు కొందరు గుంటూరుకు వెళ్తుండగా మరికొందరు విజయవాడలోనే నీట మునగని ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు అయితే ఇదిలా ఉండగా వరద తగ్గుతుండడంతో ఇక వ్యాధుల భయం మాత్రం పొంచి ఉంది 4 రోజుల నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా కార్పొరేషన్ నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు కాచకుండా నీరు తాగితే అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆహార పొట్లాలను కూడా ఎప్పటికప్పుడు వినియోగించాలని ఫ్రిడ్జ్ లో ఉంచుకుని నిల్వ పెట్టుకుని తర్వాత తిందామని భావిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు మరోవైపు దోమల బెడద కూడా తీవ్రమయ్యే అవకాశాలున్నాయి దీనివల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అతిసార మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు సంక్రమించే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరికలు చేస్తున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది విజయవాడలో దాదాపు 50% ప్రాంతం మునిగిపోయింది ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు చేపట్టాలంటే విజయవాడ కార్పొరేషన్ పారిశుద్ధ సిబ్బంది సరిపోరు అందుకే ఇతర ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులను పారిశుద్ధ సిబ్బందిని విజయవాడకు రప్పిస్తున్నారు 2-3 రోజుల పాటు విజయవాడలోనే ఉండి యుద్ధ ప్రాతిపదిక పైన పనులు చేపట్టనున్నారు అంటూ వ్యాధులు కూడా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు మరోవైపు నీట మునిగిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ రెడ్ క్రాస్ వంటి సంస్థలు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి అవసరమైన మందుల పంపిణీ జరుగుతుంది అయినా సరే వరద నీరు తగ్గే కొద్దీ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉంది విజయవాడ వరదల్లో లక్షల సంఖ్యలో ప్రజలు బాధితులుగా ఉండడంతో వారు 2 రోజుల నుంచి సరైన నీరు భోజనం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి అయితే ప్రతి చోట హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు మొత్తం మీద బెజవాడ వాసులు వరద తగ్గిన కొద్ది రోజుల పాటు తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరికలు పెడచెవిన పెట్టకుండా తగు విధమైన జాగ్రత్తలు పాటించాలి